ఇట్స్ మీరు అంటే వెళ్ళొచ్చు బికాస్ దేర్ ఆర్ నో గుడ్ మూవీస్ నో. ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి వెళ్ళొచ్చు. బట్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. మొత్తం వదలరా 1, 2 చూసి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకుంటే కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. బికాస్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఎక్కడో తేడా కొట్టిందండి. కొంచెం జోక్స్ పండాయి బట్ దే ఆర్ నాట్ లైక్ స్టోరీకి స్టిక్ ఆన్ అయ్యి పనిలేదు అనమాట. సో ఇండివిజువల్గా నవ్వు వస్తుంది కానీ కంటేజియస్ లాఫ్టర్ లేదు. థియేటర్ మొత్తం కలిసి గొల్లుమని నవ్వడం లేదనమాట. సో ఓకే, స్టోరీ వెళ్తున్న కొద్దీ బాగుంది, యాక్టర్ పెర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. జోక్స్ మేబీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ల్యాండ్ అవ్వలేదు సార్. మేబీ అది రీజన్ అండి. యాక్చువల్గా బేస్ వేరే ఒక క్యారెక్టర్ పెట్టుకుని మత్తు వదలరా 1, 2 లాగా మధ్యలో ఈయన జోకులు వేస్తే పండేవేమో, ఈయన మోర్ స్ట్రెస్ అవుట్ చేసినట్టు అనిపించింది. హీ గేవ్ హిస్ 100%. ఐ వుడ్ సే మోర్ దెన్ 100%. సో బట్ మైనస్ సినిమా లాగ్ ఉంది, సో పండలేదు కామెడీ అంటున్నారు. లేదు ల్యాగ్ అని కూడా నేను అన్నాను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes వాళ్ళు చూస్ చేసుకున్న స్క్రీన్ ప్లేని ముందు మొత్తం రివీల్ చేయకుండా నెమ్మదిగా రివీల్ చేద్దామని అనుకున్నాను. ప్రాబ్లం ఏమైందంటే ఆ ఫేజ్ ఉంటుంది కదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో, ఆ నెమ్మదిగా రివీల్ చేయడంలో ఏంటంటే ఆ జోక్ కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం. స్టోరీకి ఎలా కనెక్ట్ అవుతుంది? సినిమా అర్థమైందండి. సినిమా అర్థమైంది. లేదండి సినిమా దేని గురించి అంటే చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది. బాగా చేశారండి, ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు కోఆర్డినేషన్ కూడా బాగుంది. సినిమా ఈజ్ లైక్ మీరు అడిగారు కదా సినిమా దేని గురించి అంటే ఇట్ వాజ్ మీకు ఎలా అంటే జేమ్స్ బాండ్ సినిమాలు, మిషన్ ఇంపాసిబుల్ సినిమాల్లో ఒక మిషన్ ఉంటుంది, అది కామెడీగా చేశారు. సో స్పూఫ్ అనుకోవాలా? లేదు స్పూఫ్ ఏం కాదు, అట్లానే స్పూఫ్ అనుకోవడానికి కూడా లేదు. కరెక్ట్గా అన్నిటికీ జస్టిఫికేషన్ చేస్తారు. ఆర్క్ లాస్ట్లో కరెక్ట్గా ఎండ్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక గోల్ ఉంటుంది, ఆ ప్రతి క్యారెక్టర్ గోల్ అచీవ్ అవుతారు. ఆ టిక్స్ అన్ని పడ్డాయి. ఓన్లీ థింగ్ కామెడీ అని ఎక్స్పెక్ట్ చేసి వస్తుంది కదా, కామెడీ కూడా ఉంది. ఓన్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే అవి ముక్కలుగా స్టాండప్ కామెడీ లాగా చిన్న జోక్స్ లాగా ఉంటాయి తప్ప స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. దానివల్ల ఏంటంటే కొంచెం డిస్కనెక్ట్ అవుతాం ఫస్ట్లో. బట్ సెకండ్ హాఫ్ నుంచి యాజ్ ద స్టోరీ టేక్ ఆఫ్ అవుతుంది. చాలా బాగా చూడాలి. హర్ష గారు ఉన్నారు, వైవా హర్ష, ఇవన్నీ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. అంటే ముగ్గురు ఆబ్వియస్లీ సత్య గారేనండి, ఆయన మెయిన్ లీడ్. ఆయన చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ ఆయన షోల్డర్స్ మీద మొత్తం పెట్టేశారు అనిపించింది. ఆయన యాక్టింగ్ ని నమ్ముకుని మొత్తం పెట్టేశారు అనిపించింది. హీ గేవ్ ఇట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ హౌ దట్ ఫిట్ ఇన్ టు స్టోరీ అనేది ఒక్కొక్క చోట డిస్కనెక్ట్ అవుతూ ఉంటాము. నాకు అర్థం కావట్లేదు ఇక్కడ అన్నట్టు ఉంటుంది ఫస్ట్ లో. ఇది హీరో ఇట్స్ నాట్ హీరో అని చెప్పి అన్నారు కదా, సో హీరో హీరో మీకేమనిపించింది? ఫైట్లు డాన్స్ ఎలా చేశారు? ఫైట్ అంటే డాన్స్లు ఏమి ఉండవు, ఫైట్లు కూడా కామెడీ ఫైట్ లాగా ఉంటాయి. హీఈస్ హీరో అండి ఆబ్వియస్లీ. ఈ సినిమాకి ఆయనే చాలా బాగా, అంటే ఆయన వల్ల ఈ సినిమా చూడొచ్చు మనం, చూసేదంతా ఉంటే. సో అలా హీరో, కామెడీ హీరో. ఫ్యూచర్ లో పెద్ద ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు సునీల్ గారు లాగా అడిగితే మాత్రం సునీల్ గారు ఏంటంటే ఆయన కామెడీ చేస్తేనే స్టోరీ, నార్మల్ స్టోరీ ఉన్న దాంట్లో ఈయన కూడా కామెడీ చేస్తారు. బట్ మీరు చూస్తే ఈయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ సంపూర్ణేష్ బాబు గారు అనలేం కానీ అలా చేస్తున్నారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో అవుతారో లేదో, ఇదే ట్రాక్ తీసుకుంటారు అనేది మనకు తెలియదు. సత్య హీరో చేస్తున్నా లేదంటే కంపెనీ నాకు సత్య కమెడియన్ లాగా సెట్ అయ్యారు కానీ ఇలాంటి సినిమాలకైతే ఓకే. కానీ మరి మా చిరంజీవి గారు ఎలా చేస్తారు అలా చేశాడు. ఓకే, చాలా హీరోగా ఫస్ట్ టైం చేశాడు కదా, సూట్ అయ్యాడు. బాగా చేశాడు. నేను అనుకున్న దానికంటే ఎక్కువ నవ్వుకున్నా. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయాలి, మనకి పొట్ట పగిలిపోయేంత నవ్వుకున్నా. బ్రూస్లీ రేంజ్ లో పెట్టారు కదా జెట్లీ అని. ఫైట్స్ ఎలా ఉంది? ఫైట్ చేశాడు. ఫైట్స్ కంటే కామెడీ చాలా బాగుంది. ఆ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా సత్య కడుపు నవ్వించాడు. ఓకే, అంటే ఇప్పుడు ఒకప్పుడు సునీల్ ఇలానే వచ్చాడు కదా కమెడియన్ నుంచి హీరోగా, ఆ స్థాయికి వెళ్తాడా? మా నోడు ఇంకా హీరోగా సెట్ అయిపోతుంది. కంపెనీగా వదిలేసి సినిమా హీరో సెట్ అయిపోతాను. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. చాలా ఎక్స్ప్లెనేషన్స్ పెట్టారు. సత్య అయితే కనుక మనం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే మనకు తెలుసు. మనిషి క్యారెక్టర్ ఏంటి అనేది డైరెక్టర్ ఈ సినిమాలో బాగా చూపించాడు.
హైలైట్స్ కూడా మేకింగ్ ప్రకారం చాలా బాగున్నాయి. లాస్ట్ మెసేజ్ రివీల్ చేయకూడదు కానీ ఒక ప్రాబ్లమ్ని కూడా అందరికీ షేర్ చేసే విధానంగా సొసైటీలో హిస్టరీని కూడా బాగా రివీల్ చేశాడు. పర్ఫార్మెన్స్ తగ్గట్టు కూడా అజయ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శుభలేఖ సుధాకర్ గారి క్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. స్కామ్ మీద మెయిన్ ఇంపార్టెంట్. ఆ స్కామ్ అనేది ఏంటనేది మూవీ చూస్తే కనుక ఫన్ రేంజ్లో ఉంటుంది. తప్పకుండా చూడాలి. గెట్లీ సినిమా చూసిన వాళ్ళందరూ బూస్ట్లీ కంపల్సరీ అవుతారు. అంటే పాసిబుల్ కామెడీ వర్కౌట్ అయిందా కొంచెం బోర్ కొడుతుందని అంటారు. బాడీ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. బట్ ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర కూడా కిష్లు కూడా బాగా ఎంజాయ్. ఇది ఒక 90 years రాని సినిమా అన్న. ఏం సినిమా తీసిందా ఒకటే ఫ్లైట్లా అసలు ఆ స్టోరీ లేదు, అర్థం కాదు. స్టోరీ ఏంటి ప్రజాపతి ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు. అతనే ఆ బ్యాంకులో రావాల్సారు. ఒక ఫ్లైట్ వెళ్తారు దుబాయ్ నుంచి బయటకు వస్తారు. అసలు ఆ ఫ్లైట్లో సినిమా అన్ని సంవత్సరాలు సినిమా వస్తాను. ఇలాంటి సీరియల్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఆడిషన్ ఎక్కడ ఉందని ఆ డైరెక్టర్ అని వాళ్ళు మస్తు పిలిపించిన ప్రొడ్యూసర్ని నేను సినిమా మీద రావడం కూడా మైక్ ప్రొడ్యూసర్ చేసిన అంటే ఉండాలన్న కామెడీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ అసలు కామెడీ లేదు అంటే చిన్న అంటే సినిమా డబ్బులు చాలా మంది వస్తారు కానీ మరీ స్లోగా మరీ కామెడీ లేకుండా సినిమా తీసే